హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ సూపర్ ఫుడ్స్, ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటనేది, వీటితో మీ రోజుని ఎలా మొదలు పెట్టొచ్చు అనేది మీకు ఒక వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ మనకి అందుబాటులో ఇంట్లో ఉండేవి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ లేవగానే ప్రొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఆ కాఫీని ఎక్కువ సార్లు అసలు ప్రొద్దున్నే తాగకూడదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, కానీ మనం దాన్ని వదులుకోలేము. మనం కాఫీకి బదులుగా బాదం పాలను కూడా తాగొచ్చండి. బాదం పప్పులోని అసంతృప్త కొవ్వు ఓర్పుని పెంచడానికి, ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుందంటండి. అయితే వాటిలోని అధిక ఫైబర్ కంటెంట్ మనల్ని ఎక్కువ కాలం సంపూర్ణంగా ఉంచడానికి సహాయపడుతుందన్నమాట. విటమిన్ ఈ, ప్రోటీన్, ఒమేగా 3, ఒమేగా 6, మాంగనీస్, ఫైబర్తో నిండిన బాదం మనకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు డాక్టర్స్. కానీ వాటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత తినటం చాలా మంచిదండి ఆరోగ్యానికి. రాత్రి నానబెట్టిన బాదం పప్పుల్ని ఖాళీ కడుపుతో తినడం మన రోజుని ప్రారంభించడానికి గొప్ప మార్గం అన్నమాట. పౌష్టికాహారం దీర్ఘకాలికంగా శక్తిని అందిస్తుంది, గంటల తరబడి మనల్ని పూర్తి శక్తితో ఉంచుతుందన్నమాట. మంచి ఆహారం సాధారణంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే మనం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారనమాట. మీరు మీ కడుపు, ప్రేగు మొత్తం జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపులో ఎలాంటి ఆహారం తినాలి అనేది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అన్నమాట. ఉదయాన్నే మనకి ఖాళీ కడుపులో ఈ బాదం పప్పులు నానబెట్టి ఇంట్లోని వారందరూ తీసుకుంటే రోజంతా చాలా ఫ్రెష్గా, హుషారుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారండి. సేమ్ బాదం లాగే మనం రోజువారీ ఆహారంలో తినవలసిన ఇంకొకటి ఏంటంటే ఖర్జూరం. ఈ ఖర్జూరం మన రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీట్ అనమాట. మీరు సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఈ ఖర్జూరాల్లో లభిస్తాయండి. ఖర్జూరాల్లో కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఎన్నో ఖనిజాలు, విటమిన్లు ఏ, B1, B2, C సమృద్ధిగా ఉంటాయండి. మన రోజువారీ ఆహారంలో ఈ ఖర్జూరాలను కూడా మనం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని నివారించవచ్చంటండి. కరోనరీ హార్ట్ డిసీజ్ని, క్యాన్సర్ని, ఇలాంటి ఎన్నో వ్యాధుల నుంచి ఈ ఖర్జూరాలు మనల్ని కాపాడుతూ ఉంటాయంట. చాలా డ్యామేజ్ని, మన శరీరంలో జరిగే చాలా డ్యామేజ్ని ఈ ఖర్జూరం మనల్ని కాపాడుతుందనమాట. ఈ ఖర్జూరం తినడం వల్ల మనకి ఆ రక్షణ కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఈ ఖర్జూరాన్ని స్వీట్స్లోనే కాకుండా రోజు డైలీ ఒక 2-3 అయినా తినటం చాలా మంచిదనమాట. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అండి. ఈ యాపిల్కి ఒక చిన్న నానుడి కూడా ఉంది. ఏంటంటే రోజుకో ఆపిల్ తింటే డాక్టర్తో పని లేదన్నమాట, ఏ పిల్ అవసరం లేదన్నమాట. అలాంటి ఒక నానుడు కూడా ఉందన్నమాట. అయితే మనందరికీ తెలిసిందే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు యాపిల్స్లో పుష్కలంగా లభిస్తున్నాయండి. అందుకే ఆరోగ్యపరంగా యాపిల్ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందులో ఉండే విటమిన్ సిని శరీరం త్వరగా గ్రహిస్తుంది, రోగనిరోధక వ్యవస్థని బలపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళకి ఖాళీ కడుపుతో యాపిల్ తింటే చాలా మంచిది అంటున్నారు. గుండె జబ్బులకు వచ్చే రిస్క్ కూడా ఈ యాపిల్ తింటే తగ్గుతుందని, అంతేకాదు ఖాళీ కడుపుతో యాపిల్ తింటే మలబద్ధకం సమస్య దూరం కూడా అవుతుందంట. శరీరంలో వాపులు తగ్గుతాయంట, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, శరీరం రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రోటీన్లు అధికంగా ఉండే పెరుగు అనమాట. ఇది మీగడ తీసుకున్న క్రీమ్ లేని పెరుగు అనమాట. దీన్ని ఉదయాన్నే తినటం వల్ల పొట్ట నిండుగా ఉంచుతుందంటండి. పొట్టను ఆరోగ్యంగా ఉంచి
ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. పండ్లు తేనెతో తింటే మంచిది. పెరుగు ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారం అన్నమాట. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థని, బలమైన రోగనిరోధక వ్యవస్థని నిర్వహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోబయోటిక్స్తో నిండి ఉంది. ఈ పెరుగులో క్యాలరీలు ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయి అన్నమాట. ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే గుడ్లు. ఈ గుడ్లు సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రోటీన్ని కలిగి ఉంటాయన్నమాట. వాటిని ఖాళీ కడుపుతో తినడానికి చాలా మంచిది. గొప్ప అల్పాహారం అవుతుంది. ఉడకబెట్టినా లేదంటే ఆమ్లెట్గా తిన్నా కూడా గుడ్డు చాలా మంచి అనుభూతిని కల్పించే అల్పాహారం అన్నమాట. ఉదయం గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి బాధలు చాలా తగ్గుతాయి. తద్వారా మనం అతిగా తినడం అనేది ఆపేస్తూ ఉంటాం. కాబట్టి బరువు తగ్గేందుకు తోడ్పడుతుందన్నమాట. గుడ్లలోని ఉన్న ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ మరి ఎన్నో ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి అన్నమాట. గుడ్డులో ఉండే అధిక నాణ్యత ప్రోటీన్ మీ శరీరం ద్వారా సులభంగా జీర్ణమవుతుంది. వీటిని మంచి బరువు తగ్గించే ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన మొత్తంలో కలిగి ఉన్న అరటిపండ్లు మనకి అందుబాటులో ఉన్న ప్రకృతితో లభించే అత్యంత పరిపూర్ణమైన ఆహారాల్లో ఒకటనమాట ఈ అరటిపండ్లు. ఉదయాన్నే 2 అరటిపండ్లు తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు అనమాట. మీ బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపండ్లలో కార్బోహైడ్రేట్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయి. అదనంగా అరటిపండ్లలో సెరోటోనిన్ మనల్ని చాలా రిలాక్స్గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి అల్పాహారానికి ముందు అరటిపండుని తినడం అలవాటుగా చేసుకోండి. చివరిగా చియా గింజలు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిలో. చియా గింజలు అంటే మన సబ్జా గింజలండి. వీటిని ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్నారు, ప్రతి దాంట్లోనూ కూడా. అయితే ఇది ఖాళీ కడుపుతో తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుందన్నమాట. ఉదయం స్మూతీలో వాటిని కలిపి తింటే మంచిది. త్వరగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సబ్జా గింజలు. అంతేకాదు మనం వాటర్లో వేసుకుని పనిచేసే ప్లేస్, ఆఫీస్, ఏదైనా ఎక్కడికైనా, స్కూల్, ఆఫీస్, ఎక్కడికైనా ఒక పనిచేసే ప్లేస్కి ఒక వాటర్ బాటిల్లో ఈ మన సబ్జా గింజలు వేసుకొని మధ్యలో తాగుతూ ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ బదులుగా ఏం తినచ్చు అనే వాళ్ళకి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడే వీటన్నిటిని తినచ్చు అని చెప్పడానికి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది నాకు మా ఇంట్లో ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సి వచ్చింది. అది నాకు తెలియసుకోవడంతో పాటు ఈ వీడియోని మీకు కూడా తెలియచేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.